ఏపీ సీఎం ఆదేశాల మేరకు నందికొట్కూరు నియోజకవర్గంలోని అల్లూరు గ్రామంలో పబ్లిక్ గ్రీవెన్సెస్ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే సూర్య ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు వారి సమస్యలను ఎమ్మెల్యేకు విన్నవించుకున్నారు. ప్రజల సమస్యలను విన్న ఎమ్మెల్యే జయసూర్య సంబంధిత అధికారులతో చర్చించి త్వరలో పరిష్కారం దిశగా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి ఎమ్మెల్యే ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రతి శనివారం గ్రీవెన్స్ నిర్వహించాలి. తద్వారా వచ్చేటువంటి ప్రజల సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించే దిశగా మన ప్రభుత్వం అడుగులు వేయాలి. ఒక ట్రాన్స్పరెన్సీ గవర్నెన్స్ తీసుకురావాలి. అలాగే ఏదైతే మా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు వాట్సాప్ ద్వారా కూడా ఫైల్ క్లియర్ చేయడానికి ఇది ఒక వినూత్నమైనటువంటి పరిపాలనకు నాంది. ఎందుకంటే ప్రజల సమస్యలు ఎప్పుడైనా సరే అధికారుల కారణం ఎక్కడనో మొదలుపెట్టుకోకుండా త్రూ ప్రజాప్రతినిధుల ద్వారా అయితే ఆ గ్రామానికి సంబంధించినటువంటి సమస్యలు కానివ్వండి, తాగునీటి సమస్యలు కానివ్వండి, అలాగే డ్రైనేజ్ సమస్యలు కానివ్వండి, అలాగే ల్యాండ్కి సంబంధించి మనం గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన నిర్వాకాల వల్ల రీసర్వేలతో కొన్ని గ్రామాల్లో ఉక్కలించిన విస్తరమాదిరి రెవెన్యూ రికార్డ్స్ మొత్తం అంతా కూడా అస్తవ్యస్తం అయిపోయినవి. వాటన్నిటినీ సరిచేసే విధంగా ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీటన్నిటిపైన సమగ్రమైనటువంటి సమాచారాన్ని తెప్పించుకొని ఎక్కడైతే తప్పులు ఒప్పులు జరిగినావో దానికి